కాకినాడ జిల్లా కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన అనాథ శవానికి వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు అన్ని తానే దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన కెర్లంపొడి సూర్యనారాయణ గత కొన్ని రోజుల నుండి ఎర్రవరం జాతీయ రహదారిపై దీన స్థితిలో ఉండడంతో వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు వారి బృందంతో కలిసి అతన్ని వివరాలు అడిగి తెలుసుకుని ప్రతిపాడు శారదా వయో వృద్ధాశ్రమంలో చేర్పించారు. అనారోగ్యం కారణంగా ఆయనను మంగళవారం రాత్రి వివేకానంద సేవా సమితి సభ్యులు ఏలేశ్వరం ప్రభుత్వానికి తరలించారు. ఆరోగ్యం క్షీణించడంతో సత్యనారాయణ మృతి చెందారు. విషయం తెలుసుకున్న వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అనాథ శవానికి అన్ని తానై దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ దహన సంస్కార కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్, 9వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బొగతా శ్రీను, హెడ్ కానిస్టేబుల్ పాండ్రంగి రామకృష్ణ, రాతికింద సతీష్, అడపా సుబ్రహ్మణ్యం, తాపి మేస్త్రి శంకర్, కర్రి రాంబాబు, పెండ్యాల రాజు, స్వీపర్లు అల్లం శివ, బంగారు దుర్గారావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా స్వామి వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నుంచి ఒక అనాథ కాకినాడ దగ్గర కరప దగ్గర మండలం సిరిపురం గ్రామానికి చెందిన కెల్లంపొడి సూర్యనారాయణ అనే వ్యక్తి మాకు వారం కిందట ఎర్రవారాన్ని తగిలేడు. అతనికి తలది శుభ్రం తీయించి తాను చేపించి పట్టుబడి వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత అతనికి ఎంత బాగోపోతే అక్కడి నుంచి మళ్ళీ మన ఏలేశ్వరం జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యం చేయించడం ఇవాళ. కానీ మరి ఈవేళ అనారోగ్యం నిమిషంతో రాత్రి 7:30కి కన్ను మూయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆ ఊళ్ళో ఉన్న ఒక దొరబాబు అనే ఒక వ్యక్తి ఆ ఊరి నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ అతనికి రాత్రి ఫోన్ చేస్తే, సార్ ఎవరు లేరు అతనికి, మీరు చేసేయండి కార్యక్రమం పర్లేదు, ఎవరన్నా ఆ ఊరి నుంచి ఫోన్ చేస్తే ఇలా దొరబాబు అని చెప్పండి అని ఆయన చెప్పడం జరిగింది. అలాగే రాత్రి మన డిపార్ట్మెంట్కి ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన చైర్మన్ రాయేష్ గారు కూడా ఫోన్ చేస్తారు బాబు వచ్చి ఆయన కూడా దగ్గరుండి ఈ పొద్దు నుంచి కూడా మన మున్సిపల్ రాంబాబు గారు అంతా కూడా కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఎవరన్నా తాలూకు కారణం ఉంటే ఎప్పుడు కూడా ఎవరన్నా స్పందించబడిందిగా మరి కోరి బాధిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా కరప మండలానికి చెందిన ఒక వ్యక్తి అనాథంగా ఏలేశ్వరంలో తిరుగుతుంటే ఇవాళ వివేకానంద సేవా సమితి మైరాల నాగేశ్వరరావు గారు వాళ్ళ టీం అందరూ మన ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు సమాచారం ఇవ్వగా మొత్తం డాక్టర్లు అందరూ పర్యవేక్షణలో అతనికి పూర్తిగా వైద్యం అందించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు రాత్రి ఆయన మరణించడం జరిగింది. దీన్ని వెంటనే పోలీసు వారికి మన కమిషనర్ గారికి సమాచారం ఇవ్వగానే ఇవాళ పొద్దున్నే పోలీసు వారు సహకారంతో మున్సిపాలిటీ మన సహకారంతో ఈరోజు వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి దాన కార్యక్రమాలు చేయడం అందరూ చేయడం జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వివేకానంద సేవా సమితి ట్రస్ట్ వారు మన మైరాల నాగేశ్వరరావు గారు వాళ్ళ టీము కూడా చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాగ ఒక వ్యక్తి అనాథగా తిరుగుతుంటే అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయనకి డైలీ ఏం జరుగుతుందని కూడా వచ్చి పర్యవేక్షించి అతను ఫుడ్ అది అందించి జరిగింది. డాక్టర్స్ కూడా పర్యవేక్షణలో బాగానే వైద్యం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది రాత్రి. కానీ మానవతా దృక్పథంతో అందరూ కలిసి దాన్ని పోలీసు వారి సహకారంతో అలాగే మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాలతో దాన సంస్కారాలకి మా సిహెచ్ చైర్మన్ వాగు రాజేష్ గారు, మైరాల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో స్నేహితులందరూ పాల్గొనడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమం ఎన్నెన్నో మన నాగేశ్వరరావు గారు ఆ ట్రస్ట్ తరఫున ఎన్నో చేశారు. కానీ ఇది మేము పాల్గొనడం అయితే ఇది మేము మొదటిసారి. దీని గురించి మాకు బాగా తెలుసు. ఆ ట్రస్ట్ వారికి మా అభినందనలు తెలుపుతూ సెలవు.